హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో మీ అను. నేను మీ అను. ఈరోజు మన వీడియో అయితే పంప్కిన్స్ తెంపుకొచ్చుకుందామని చెప్పి దగ్గరలో ఉన్న పంప్కిన్ ఫార్మ్స్‌కొచ్చాము. హాలోవీన్ వస్తుంది గదా! సో, ఇంటి ముందు పెట్టి డెకరేట్ జేసుకోవడానికి పంప్కిన్స్ కావాలని చెప్పి వాటి కోసమైతే ఈ ఫార్మ్స్‌కొచ్చాము. మా వాడికైతే ఈ 2 గుమ్మడికాయలు నచ్చాయంట. మా అమ్మాయి ఇంకా చూస్తూ ఉంది గుమ్మడికాయలు. ఆమెకేంటంటే చిన్న గుమ్మడికాయ కావాలంట. రౌండ్‌గా ఉండాలి, బావుండాలని చెప్పి ఎతుకుతూ ఉంది గుమ్మడికాయలనైతే. మొత్తానికైతే ఈమెకు గూడా ఒక గుమ్మడికాయ చిన్నది దొరికింది. వీళ్ళిద్దరూ చిన్నయి తీసుకున్నారు గదా! నేను ఒకటి పెద్దది తీసుకుందామని చెప్పి పెద్ద గుమ్మడికాయల కోసం చూస్తూ ఉన్నాను. ఇక్కడ గుమ్మడికాయలు తీసుకొని ఇంక బయలుదేరి వచ్చాము. ఇవి వచ్చే దారిలో ఇదొచ్చేసి స్వీట్ కార్న్ మొక్కజొన్న తోట. ఇదిగోండి ఇక్కడికొస్తే ఇవన్నీ కట్ చేసి పెట్టున్న గుమ్మడికాయలనమాట ఇవన్నీ. ఇవి చిన్న చిన్న గుమ్మడికాయలు, కొంచెం మీడియం సైజ్ గుమ్మడికాయలు అలా రకరకాలుగా ఉన్నాయి. ఈ గుమ్మడికాయల్లో గూడా చాలా రకాలున్నాయన్నమాట. వైటు, ఆరెంజ్ షేడ్‌వి, గ్రీన్‌వి అలా. ఇవొచ్చేసి సొరకాయలు. సొరకాయలనే నేను అనుకుంటున్నాను. మరి ఇవి తినేవా కాదా అనేదైతే తెలీదు. ఇంకా గుమ్మడికాయలు, బటర్‌నట్ స్క్వాషెస్, స్వీట్ కార్న్ ఉన్నాయి గదా! ఈ కార్న్స్ గూడా బానే ఉన్నాయి. ఇదొచ్చేసి ఇండియన్ కార్న్ అంట. చూడ్డానికి కొంచెం డిఫరెంట్ కలర్‌లో ఉన్నాయి. ఇంకిక్కడికొచ్చేసరికి ఎక్కువుందయితే మొత్తము గుమ్మడికాయలే. గుమ్మడికాయల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ రకాలున్నాయి. ఈ ఒక్కటే ఏంటో కొత్తగా చూశాను నేను ఈ సంవత్సరం సొరకాయల్లాగున్నాయి. సీడ్స్ కోసం తీసుకుందాం అనుకున్నాం గానీ, మళ్ళీ తింటారో లేదోలే అని చెప్పి తీసుకోలేదవి. ఇంకిక్కడ మొత్తము ఫార్మ్ యానిమల్స్ అనమాట ఇక్కడంతా. పిల్లలకి ఫన్ టైము, కొంచెము ఫ్యామిలీ టైము ఎంజాయ్ జేయడానికైతే ఇలా బయటకొచ్చినప్పుడు ఈ గుమ్మడికాయలు ఒక్కటే కట్ చేసుకోవడం అన్నట్లు కాకుండా వీళ్ళు మొత్తము ఈ ఫార్మ్ యానిమల్స్, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లే ఏరియా లాగా కొన్ని కొన్ని ప్లేసెస్, ఫోటో బూత్స్ ఇలా మొత్తం పెట్టున్నారనమాట. ఇదిగోండి ఇక్కడొచ్చేసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నారు. మొత్తం బావుండింది. కొన్నొచ్చేసి ఇవి వాళ్ళు ఈ ఫార్మింగ్‌లో యూజ్ చేసే ఎక్విప్‌మెంట్ ఉంటాయి గదా! ట్రాక్టరు ఇవన్నీ పెట్టున్నారు. ఇంకిదొచ్చేసి ఇందులో రోల్ చేసుకోవడానికి పిల్లల్ని పెట్టి ఇలా ఉంది. ఇంకొచ్చేసి చిన్న పిల్లలకైతే ఇదిగోండి మొక్కజొన్న ఇత్తనాలతోటి ప్లే ఏరియా లాగా చేసున్నారు. ఈ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ ఇలా చూడడము. ఇన్ని మొక్కజొన్న ఇత్తనాలు వేసి పిల్లలు ఆడుకోవడానికి హ్యాపీగా వదిలేశారు. మా వాడు ఇక్కడ ఆడలేదు. ఇదిగోండి కార్న్ మేజ్ ఉంది కదా! దీని మీద మొత్తం ఇలా తిరుగుతూ ఇట్లా ఆడుకున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాత తీసుకున్న గుమ్మడికాయలకి డబ్బులైతే కట్టి ఇంకా వచ్చేసామనమాట. ఇదనమాట మన వీడియో ఈరోజు. థ్యాంక్ యూ. బాయ్.